కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో సర్పంచ్ బీశెట్టి అప్పలరాజు నివాసం వద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు హాజరయ్యారు. ఈ నెల 12వ తేదీన కిర్లంపూడి ముద్రగడ నివాసం వద్ద జరగనున్న బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంపై పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రీజనల్ కోఆర్డినేటర్ బుజ్జ సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా హాజరవుతారని ముద్రగడ గిరి అన్నారు. ఈ సమావేశానికి నియోజకవర్గ పరిధిలో వైసీపీ నాయకులందరూ హాజరవ్వాలన్నారు. ఈ సమావేశంలో మాట్లాడితే అమ్మవారిలోనే ఉండే చంద్రబాబుకు వినిపించేలా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం పట్టణ అధ్యక్షులు షిడగం వెంకటేశ్వరరావు, వైసీపీ రాష్ట్ర యోజన కార్యదర్శి బదిరెడ్డి గోవింద్, ఏలేశ్వరం ప్రతిపాడు మండల పార్టీ అధ్యక్షులు గొల్లపల్లి సురేష్, రామిశెట్టి నాని, ప్రతిపాడు ఎంపీపీ గొల్ల క్రాంతి సుధాకర్, గొల్లపల్లి కాశీ విశ్వనాథ్, బెహరాదురబాబు, సామంతుల సూర్యకుమార్, ఏలేశ్వరం మండల మహిళా అధ్యక్షురాలు బీవీ దేవి, నీరుకొండ అర్జున, బీశెట్టి ప్రసాద్, గుల్లంపూడి గంగాధర్, తోట గంగాధర్, బంక్ శ్రీను, జువ్విన వీరాజు, సెక్రటరీ బుజ్జి, గుమ్ములూరి వెంకటరమణ, శేఖర్, సిరిపురం రాజేష్, దత్తిరాజా, పినిశెట్టి ప్రకాష్, పలువురు వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. ప్రతిపాడు నియోజకవర్గం ప్రజానీకానికి అందరికీ నమస్కారం అండి. రానున్న శనివారం 12వ తారీఖున కిల్లంపూడిలో మా నివాసంలో మధ్యాహ్నం 3 గంటలకి నియోజకవర్గ విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ సమావేశానికి 4 మండలాల నుంచి ప్రతి సర్పంచు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, కార్యకర్తలు, ఇటీవల వేసిన మనం కమిటీ మెంబర్లు ప్రతి ఒక్కరు హాజరు కావాల్సిందిగా కోరుతున్నానండి. రాష్ట్రంలో ప్రతి జిల్లాలోని బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే సమావేశం అన్ని చోట్ల ముగిసినాయండి. మన సెగ్మెంట్లో కూడా ఇంచుమించు అన్నీ అయిపోయినాయి. మందే ఆఖరి బ్లో ఎలా ఉండాలంటే, ఇక్కడ మాట్లాడితే అమరావతిలో ఉన్న చంద్రబాబు నాయుడుకి వినిపించే విధంగా మన ప్రతిపాడు నియోజకవర్గం గొంతు గట్టిగా వినబడాలండి. ఇది సక్సెస్ చేయాలని, ప్రజలందరూ కదిలి రావాలని, మనం మాట్లాడకపోతే ఆయన అమలు చేయడనే విషయం మనందరికీ తెలుసు. మరొక్కసారి బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, శ్రీ దాడిశెట్టి రాజా గారి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరగబోతుందండి. వారు ఇచ్చిన ఆదేశాలు మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ తెలుసుకుని, మిగతా వాళ్ళందరికీ కూడా మనం చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి పథకాలు ఎలా అమలు చేసుకోవాలనే విధంగా మనం అందరూ నడుచుకోవాల్సిందిగా కోరుతున్నానండి. ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని మరొకసారి పేరు పేరున అందరినీ కోరుకుంటున్నానండి. నమస్తే అండి.